ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్ కన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఎవరైతే ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు ₹1000 మీరు ఫస్ట్ పే చేయాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ₹750 పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీ ఫస్ట్ పే చేసిన తర్వాతనే అప్లికేషన్ ని ఫిల్ చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 21st డిసెంబర్ వితౌట్ పెనాల్టీ. విత్ పెనాల్టీ వచ్చేసి 500. మనకు 25th డిసెంబర్ 2024. ఎగ్జామ్ వచ్చేసి మనకు 31st రోజు ఉంటుంది. సో ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ని ఏ విధంగా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనకు పేమెంట్ ఆప్షన్ అండి. సో ఫస్ట్ పేమెంట్ చేయాలి. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇది క్లోజ్ చేసేసేయండి. సో అప్లై చేసే ముందే మీరు ప్రాపర్గా మీ డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఇవ్వండి. మిస్టేక్స్ పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కౌన్సిలింగ్ అప్పుడు. సో ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యూజీ హాల్ టికెట్ నెంబర్. సో మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయ్యండి. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్. సో మీకు 10th లో ఏ విధంగా ఉంటుందో ఆ నేమ్, టోటల్ నేమ్ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అది కూడా 10th మీనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, మీ యొక్క ఓన్ మొబైల్ నెంబరే ఇక్కడ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో మీకు మీ మొబైల్ నెంబర్ కాకుండా మీ ఫాదర్ది కావచ్చు, బ్రదర్ది కావచ్చు, ఎవరైతే రెస్పాండ్ అవుతారో వారికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో మీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ అయ్యండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ. సో కేటగిరీ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ కేటగిరీలో మీరు ఓసీ, బీసీఏ, బీసీబీ, ఇవి ఏవైతే మీ యొక్క కేటగిరీ ఉందో అది ఎంటర్ అయ్యండి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ కిందనే వస్తారు. సో ఓసీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో క్లిక్ చేయండి. సో ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ అయ్యండి. ఇవి ఎడిట్ చేసుకోవడానికి రాదు కాబట్టి ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ పేమెంట్ టైప్. సో మీరు ఫస్ట్ ఆన్లైన్లో పే చేయాలి. సో మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఏదన్నా మీరు పే చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ పే చేయాలి. సో అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, ఇది ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఇది ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. సో ఆ రెఫరెన్స్ నంబర్స్ తోని మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. సో దానికన్నా ముందు మనం అప్లికేషన్ మీకు ఈ విధంగా పేమెంట్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది ఈ విధంగా. సో మీరు మనీ పే చేస్తారు కదా, మనీ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ లైక్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని ద్వారా ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది విండో. సో ఇక్కడ మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, మీరు అమౌంట్ పే చేసిన రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మీ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీరు పేమెంట్ చేశారా లేదా వాళ్ళకు వెళ్తుంది. సో అప్పుడు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ మనం బేసిక్ అన్ని ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్, సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ కావచ్చు, నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్ 10th లో ఎట్లుంటాయో అదే యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్. సో ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ బర్త్ స్టేట్. సో మీరు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఏ స్టేట్ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన క్లిక్ చేయండి. నెక్స్ట్ బర్త్ డిస్టిక్. సో మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్. సో మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, దానికి సంబంధించిన క్లిక్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ. సో మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయండి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద టాప్ లో ఉంటుంది కదా, దానికి సంబంధించిన నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాస్ట్ కి సంబంధించింది చాలా ప్రాపర్ గా మెన్షన్ చేయండి. ఎందుకంటే దాని బేస్ మీదనే మీకు కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా ఎంటర్ చేయండి.
నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. సో ఎవరైతే ఎన్సిసి కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళు, సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు క్లిక్ చేయండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ పిహెచ్ వాళ్ళు విజువల్లీ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఆర్థోపెడికల్ కావచ్చు, మీకు ఏమన్నా ఈ డిసబిలిటీ ఉంటే అవి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా. తెలంగాణ వాళ్ళు తెలంగాణ క్లిక్ చేయండి. ఎవరైతే అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తున్నారో, ఏపీ కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళందరూ నాన్ లోకల్ కింద వస్తారు. సో నాన్ లోకల్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్, హౌస్ నంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, ఇక్కడ మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నంబర్, ఇవన్నీ బేసిక్ మీ యొక్క ఆధార్ కార్డ్ మీద ఉంటాయి. సో అవి ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అవి ఎంటర్ చేయండి. సో ఇవన్నీ బేసిక్స్ కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి యాజ్ ఇట్ ఈస్ మీకు ఉన్న ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఈ స్పెషల్ బిఎడ్ కి బేసిక్ గా మనకు ఒక డిగ్రీ కావచ్చు, బీటెక్ కావాలి కాబట్టి, సో మీరు బిఏనా, బీకామా, బిఎస్సీఆ, బీబీఏనా, బీబీఎం, బీసీఏ, బీఈ బీటెక్, బిఎస్సి హోమ్ సైన్సా, ఇక్కడ ఉన్న ఏదో ఒక మీ డిగ్రీ దాంట్లో ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో ఈ డిగ్రీ ఏదైతే మీరు క్వాలిఫై అయ్యారో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యూజీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారో అది మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద ఉంటుంది, లేదంటే ఒరిజినల్ డిగ్రీ మీద ఉంటుంది, మీరు చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అది కూడా మీ ఒరిజినల్ డిగ్రీ కావచ్చు, ప్రొవిజనల్. సో ఒరిజినల్ డిగ్రీ లేని వాళ్ళు మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద ఉంటుంది, చూడండి. నెక్స్ట్ పర్సంటేజ్. సో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అది ఎంటర్ చేయండి. సో ఇవి బేసిక్స్, మీ డిగ్రీ కావచ్చు, బీటెక్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ. సో ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ కావచ్చు, బీటెక్ తర్వాత ఎంటెక్ ఉంటే మీరు ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో క్లిక్ చేయండి. ప్లీజ్ అప్లోడ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఆర్సిఐ అప్రూవ్డ్ డిప్లొమా కంప్లీషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. సో సర్టిఫికేట్ డిఎడ్ ఉన్న వాళ్ళు ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో. పేరెంట్ ఆఫ్ చైల్డ్ విత్ డిసబిలిటీ. సో ఇక్కడ పేరెంట్ ఆఫ్ చైల్డ్ విత్ డిసబిలిటీ, అలా మీకు అలాంటి వాళ్ళకు కూడా మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ పేరెంట్స్ కి కావచ్చు, మీకు కావచ్చు ఏమైనా డిసబిలిటీ ఉంటే అది క్లిక్ చేయండి, ఎస్ ఉన్న వాళ్ళు ఎస్, లేదంటే లేదు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే మనకి స్పెషల్ బిఎడ్ లో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది కాబట్టి మీరు ఎందులో రాద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్ అది చూస్ చేసుకోండి. మీ కోర్సు కూడా మొత్తం తెలుగు సెలెక్ట్ చేస్తే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో ఎస్ఎస్సి మీరు అర్బన్ లో చేస్తారా, రూరల్ లో చేస్తారా అది క్లిక్ చేయండి. సో అవి మనకు రూరల్ అంటే విలేజ్ లో కావచ్చు, చిన్న చిన్న మండల్స్ లో చేసిన వాళ్ళు, అర్బన్ అంటే సిటీస్, మెయిన్ టౌన్స్ అందులో చేసిన వాళ్ళు అర్బన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీ 10th మెమోలో ఉంటుంది. మంత్ ఆఫ్ పాసింగ్ అది కూడా 10th లో ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అది కూడా 10th లో ఉంటుంది. కింద మీకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ కూడా మీ ఇంటర్మీడియట్ కాలేజ్ అర్బన్ లో ఉందా, రూరల్ లో ఉందా అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీ మెమో మీద ఉంటుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ పాసింగ్ ఆఫ్ మంత్, ఇయర్ అది కూడా మీ యొక్క ఒరిజినల్ మెమో మీదనే ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. సో మీ యొక్క బోనాఫైడ్స్ ఉంటాయి కదా, సో బోనాఫైడ్స్ మీరు స్కూలింగ్ ఎక్కడ చేశారు, ఏ డిస్టిక్ లో చేశారు అవి ఎంటర్ చేయాలి. 6th 7th 8th 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ. సో మీ యొక్క బోనాఫైడ్స్ మీనే ఉంటుంది, మీ స్కూలింగ్ మొత్తం ఎక్కడ చేశారు, ఏ డిస్టిక్ లో చేశారో ఇక్కడ ఎంటర్ చేయండి మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మీడియం ఆఫ్ టెస్ట్. సో మనకు స్పెషల్ బిఎడ్ వచ్చేసి తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మీరు ఎందులో రాద్దాం అనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. సో ఇది మొత్తం సిబిటి ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ఇవ్వండి. సో రీజనల్ టెస్ట్ సెంటర్స్. సో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, 4 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో ఈ స్పెషల్ బిఎడ్కి సంబంధించినవి మనకు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఎక్కువ ఇక్కడనే సెంటర్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి మీకు నచ్చిన సెంటర్స్లో. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో వచ్చేసి లేటెస్ట్ ఫోటో మీకు ఏదైతే ప్రాపర్గా ఉందో అది less than 50 KB జేపీఈజీ ఫార్మేట్లో ఉన్నది ఇమేజ్ క్లిక్ చేయండి. అండ్ సిగ్నేచర్ కూడా 30 KB బిలో ఉన్నదే మీరు ఎంటర్ చేయండి. సో ఈ 2 ఇమేజెస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డేటా అంత ప్రాపర్గా ఉందా లేదా ఇంకొకసారి చెక్ చేసుకోండి, మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ
అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో నేను ఇచ్చిన డేటా అంతా పర్ఫెక్ట్గా ఉంది అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది. సో ఫస్ట్ సేవ్ చేయకండి, ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొడితే మీరు ఎంటర్ చేసిన డేటా మొత్తం వస్తుంది. ఒకసారి మొత్తం రీవెరిఫై చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, మీ డిగ్రీ హాల్ టికెట్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టండి. సో సేవ్ కొట్టిన తర్వాత మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన తర్వాత మీరు ఏదైతే ఇచ్చిన డేటా మొత్తం పీడిఎఫ్ కింద కనెక్ట్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ నంబర్ వాళ్ళు ఇస్తారు, మీ ఫైనల్ సబ్మిషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఏదైతే డేటా ఇచ్చారో అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. మీకు కౌన్సిలింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. మీకు ఎప్పుడైతే అడ్మిషన్ ఇస్తారో అప్పుడు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ యూజ్ అవుతుంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ పీడిఎఫ్ ని ప్రింట్ తీసి పెట్టుకోండి. సో ఇలా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు అప్లై ఏదైతే చేశారో దానికి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మీ నేము, మీ మీడియము, మీరు ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్, మీ ఫోటో, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని ఈ విధంగా వస్తాయండి. సో ఈ విధంగా ఎవరైతే స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకు వెబ్సైట్లో ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి, రిఫరెన్స్ ఐడితోని అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎవరైతే స్పెషల్ బిఎడ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. మీరు మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని ఇంకొక మొబైల్లో ఒక పేజ్లో మీరు డీటెయిల్స్ అని రాసుకొని మీరు మొబైల్లో చేసుకోవచ్చు. లేదు మొబైల్లో ఇబ్బంది అవుతుందంటే మీరు మీ సేవ కావచ్చు, జిరాక్స్ షాప్లో వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, సిలబస్ కావచ్చు, నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని ఇక్కడ ఉంటాయి, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీరు డైరెక్ట్ అది క్లిక్ చేసి మీరు మొబైల్లో ఆర్ మీరు డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్, లేదంటే బయట కూడా అప్లై చేసుకోవచ్చు. సో అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.